అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎప్పుడైనా ఉత్తి బాదం పప్పుల్ని మనం నీళ్ళలో నానబెట్టి ఆ స్కిన్ తీసేసి తింటే ఒక మంచి మైల్డ్ మిల్కీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. మరి అలాంటి రిచ్గా ఉండే ఆ బాదం పప్పులతో ఒక మంచి స్వీట్ చేస్తే ఇంకెంతో బాగుంటుంది కదా. సో ఇవాళ నేను ఆ బాదం పప్పులతో ఒక మంచి ఫిర్నీ రెసిపీ చూపించబోతున్నాను. ఎందుకండి ఆలస్యం, రండి ఇప్పుడు ఆ ఫిర్నీ ఎలా చేయాలో చూద్దాం. బాదం ఫిర్నీ చేయడం కోసం నేను పావు కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత 20 నిమిషాల పాటు నీళ్లలో నానపెట్టాలి. ఆ తర్వాత ఇదంతా వడకట్టి నీళ్లు వెంపేయాలి. బియ్యాన్ని ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టాలి. ఇదంతా బాగా పొడిగా తయారైన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసి కాస్త బరక్కా అయ్యేట్టు పొడి పట్టాలి. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా పల్స్ చేస్తే ఈ టెక్స్చర్ వస్తుంది. దీన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను. నేను 3/4 కప్ అంత బాదం పప్పుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉంచాను. ఒకవేళ మీకు ఇంత టైం లేకపోతే మరిగే నీళ్లలో బాదం పప్పుల్ని వేసి లైట్గా మగ్గించి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి ఉన్న స్కిన్ తీసేసి పక్కన పెట్టాలి. ఇలా నానబెట్టి స్కిన్ తీసేసిన బాదం పప్పుల్ని ఒక మిక్సర్ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. ఒక చిన్న కప్పులో నేను వేడి పాలు పోస్తున్నాను. ఇందులో కొన్ని కుంకుమ పువ్వు రేకుల్ని వేస్తే అవి వెంటనే కలర్ రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు ఫిర్నీ చేయడానికి ఒక వెడల్పాంటి సాస్ పాన్లో 1 లీటర్ అంతా చిక్కటి పాలు పోస్తున్నాను. ఇందులో బరక్కా పొడి పట్టిన బియ్యం వేసి బాగా కలపాలి. బియ్యం పూర్తిగా ఉడికే వరకు పాలు మరిగించాలి. పాలు ప్యాన్కి అంటుకోకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, పాలు సగానికి సగం అయ్యాయి. అలాగే బియ్యం కూడా చక్కగా కుక్ అయింది. రైస్ కుక్ అయిన తర్వాతే వేరే ఇంగ్రీడియంట్స్ వేయాలి, లేదంటే బియ్యం పచ్చిగా ఉండిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న బాదాం పేస్ట్ని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి కలపాలి. నెక్స్ట్ నేను 3/4 కప్పు పంచదార వేస్తున్నాను. దీన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా పాలలో మిక్స్ అయ్యేట్టు బాగా కలపాలి. నెక్స్ట్ నేను కుంకుమ పువ్వు పాలు యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇందులో కుంకుమ పువ్వు వల్ల మంచి కలర్ మాత్రమే కాదు, దీని ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. దీనివల్ల మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను నానబెట్టిన బాదం పప్పుల్ని చిన్న స్లైసెస్గా కట్ చేసి వేస్తున్నాను. అలాగే పిస్తా పప్పు స్లైసెస్ కూడా వేస్తే ఫిర్నీ తినేటప్పుడు ఇవి క్రంచీగా తగులుతూ ఉంటాయి. ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు. అంతే, క్రీమీగా రిచ్గా ఉండే బాదం ఫిర్నీ తయారైనట్టే. దీన్ని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆహా, ఆ బాదాం ఫిర్నీ అసలు చూస్తానికి ఎంత రుచిగా, ఎంత క్రీమీగా బాగుంది కదా. అసలు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ బాదాం ఫిర్నీని ఏ ఫెస్టివల్కైనా కూడా చేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.